చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కింది స్థాయి నుంచి పై స్థాయి ఉద్యోగస్తులందరికీ కూడా చుక్కలు కనిపిస్తూ ఉన్నాయి. రకరకాలుగా చుక్కలు కనిపిస్తున్నాయి. పై స్థాయి అధికారులను తీవ్రంగా అవమానించేకి, కొందరికి పోస్టింగ్లు ఇచ్చిన వారంలోనే పోస్టింగ్లు వెనక్కి తీసుకునేకి, 3 రోజుల్లోనే పోస్టింగ్లు వెనక్కి తీసుకునేకి, రాత్రి 7 గంటలకు పోస్టింగ్స్ ఇస్తే రాత్రి 12 గంటలకు మళ్ళీ అదే పోస్టింగ్ వెనక్కి తీసుకోవడం, రకరకాల విచిత్రాలన్నీ చూస్తూ ఉన్నాం. అండ్ అట్ ద సేమ్ టైం పైరవికారులు బ్రహ్మాండంగా 3 పువ్వులు 6 కాయలు అనే విధంగా కూడా పైరవికారులు రాజ్యం వెళుతూ ఉంటే, కూటమి పార్టీల మధ్య ఉన్నటువంటి వాళ్ళ మధ్య కూడా ఆధిపత్య పోరి పోస్టింగ్ల విషయంలో, అండ్ టీడీపీలో కూడా ఎంపీ ఎమ్మెల్యేల మధ్య, ఎమ్మెల్యే మరో స్థాయి నాయకుడి మధ్య ఆధిపత్య పోరు ఒక రేంజ్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంది. అది ఏ స్థాయి వరకు వెళ్ళింది అంటే ఆధిపత్య పోరు తాజాగా కూడా చూడండి, నంద్యాల నందికొట్కూరులో ఎంపీ ఎమ్మెల్యే మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి పోయింది. టీడీపీలోనే నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య అండ్ నంద్యాల నుంచి ఎంపీ బైరెడ్డి శబరి, వీళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు ఒక రేంజ్లో నడుస్తుంది. మొన్న నంద్యాల సర్కిల్ సిఐ విషయంలో ఇద్దరి మధ్య ఫుల్ కోల్డ్ వార్ జరిగి అది పతాక స్థాయి వరకు చేరితే, తాజాగా జూపాడు బంగ్లా ఎస్ఐగా కేశవని ఈ బైరెడ్డి శబరి అనే ఎంపీ గారు అక్కడ పోస్టింగ్ ఇప్పించుకున్నారట. చాలా రోజుల నుంచి అది కోల్డ్ వార్ ఉందట. ఎంపీ గారు కేశవ్ అనే ఎస్ఐని జూపాడు బంగ్లా పోలీస్ స్టేషన్కి ఎస్ఐగా నియమించుకుంటే, ఆయన బాధ్యతలు తీసుకొని కరెక్ట్గా 5 నిమిషాలు కుర్చీలో కూర్చున్నారట. 5 నిమిషాలు తిరక్కముందే ఆయన అక్కడి నుంచి ఎమ్మెల్యే జయసూర్య ట్రాన్స్ఫర్ చేయించి ఆర్డర్స్ ఇచ్చి పంపించేశారట. ఎంపీ ఒక ఎస్ఐని పోస్టింగ్ ఇచ్చి 5 నిమిషాలు ఆయన చైర్లో కూర్చోగానే మళ్ళీ పోస్టింగ్ ఇచ్చి 5 నిమిషాలు కాగానే తిరక్కముందు పంపించేశారట ఎమ్మెల్యే. ఇది ఏ స్థాయిలో ఆధిపత్య పోరు నడుస్తుందో చూడండి. అండ్ ముచ్చుమర్రి కూడా అందరికీ తెలుసుగా, 5వ తరగతి బాలికను దారుణంగా అఘాయిత్యం చేసి పడేస్తే మృతదేహాన్ని కూడా తెలుసుకోలేకపోయారు. ఆ ఎస్ఐ పోస్టింగ్ విషయంలో కూడా ఫుల్ కోల్డ్ వారట. ఎటు కాకుండా పోయి పోలీసు ఉన్నతాధికారులు తలకాయలు పట్టుకొని ఇంకా దాన్ని ఏం చేయాలి దిక్కు తెలియక అలాగే ఉన్నారట. మరి ఇదంతా కనుక 5 నిమిషాల్లో కూర్చొని మళ్ళీ వెళ్ళిపోవడం, పోస్టింగ్లు సాయంత్రం 6 గంటలకి 7 గంటలకు విత్డ్రా చేసుకోవడం, ఐఏఎస్ లాంటి వాళ్ళకు కూడా పోస్టింగ్ ఇచ్చే 4 రోజులు కాకముందే ఎవరో కార్యకర్తలు ట్వీట్లు చేశారని చెప్పి మళ్ళీ వెనక్కి పిలిపించడం, ఇవన్నీ ప్రభుత్వం చేసుకుంటూ వెళ్తూ ఉంటే మరి ఉద్యోగులకు ఎంత సమ్మగా ఉందో ఎంత కమ్మగా ఉందో నాకైతే తెలియదు. కానీ మాస్టరు చూసే వాళ్ళకి మాత్రం ఫుల్ ఎంటర్టైనింగ్ ఉంది.